ఇక్కడ హెచ్ఓడి మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ కి మేము ఈ మధ్యలోనే ఒక 2 months కింద స్పెషల్ ఇంట్రెస్టింగ్ పేషెంట్ వచ్చిండే మా దగ్గరికి. ఇట్స్ అ వెరీ రేర్ అకేషన్ అండి. అది లేడీ మా దగ్గర రావడము, అపెండిక్స్ అని డయాగ్నోస్ చేయడము, 27 weeks ప్రెగ్నెంట్ లేడీ. సో ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేసి తర్వాత ప్రెగ్నెన్సీ అలాగనే కంటిన్యూ చేసి బేబీ 37 weeks అప్పుడు బేబీ వాజ్ బోర్న్. అంటే ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాతనే బాబు పుట్టాడు. బాబు హెల్తీ కండిషన్ లోనే పుట్టాడు. 3.2 kilos. బ్రీఫ్ గా ఎన్ఐసిలో ఉండే కొన్ని గంటల తర్వాత మదర్ దగ్గరకు పంపించి మదర్ తోనే ఫీడింగ్ ఇప్పించాం. అండ్ 48 hours కి బేబీ ఇంటికి పోయాడు. సో 3.2 kilos బేబీ హెల్తీగా ఇంటికి పోయాడు. బట్ 27 weeks అప్పుడు వచ్చినప్పుడు కొంచెం మాకు కన్సర్నింగ్ ఉండే, బికాజ్ రేర్ కేస్ ఇది. అలా అపెండిసైటిస్ తోని మదర్ రావడము 27 weeks అప్పుడు ఇన్ కేస్ బేబీ డెలివరీ అయితే ఎలా అని మేము అంత రెడీగా ఉండే. 27 weeks బేబీ ఇన్ కేస్ ఆ టైంలో మదర్ లేబర్ ఆన్సెట్ అయ్యి మదర్ 27 weeks అప్పుడు డెలివరీ అయితే మేము బేబీని ఎలా డీల్ చేయాలి మా టీమ్ తో మేము రెడీగా ఉండే. బట్ లక్కీగా బేబీ 37 weeks అప్పుడు కడుపులోనే ఉండి డెలివరీ 37 weeks అప్పుడు బాబు పుట్టాడు. మా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఇక్కడ మేము 23 weeks నుంచి కూడా చూసుకోగలిగే కెపాసిటీ ఉంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 27 weeks పుట్టిన వాళ్ళు చాలా మంది ఇంటికి వెళ్ళారు. సో వీఆర్ నాట్ వరీడ్, బట్ కొంచెం రిస్క్ ఉంటుందని ఆ కన్సర్న్ ఉండే. కానీ 23 weeks నుంచి కూడా చాలా మంది బేబీస్ ఇంటికి వెళ్ళారు. ఇక్కడ గుడ్ అవుట్కమ్స్, షార్ట్ టర్మ్ అవుట్కమ్స్, గుడ్ అవుట్కమ్స్, లాంగ్ టర్మ్ కూడా మా దగ్గర చాలా బాగా అవుట్కమ్స్ ఉంటాయి ఇక్కడ. బికాస్ వీ హ్యావ్ నైస్ సపోర్టివ్ టీమ్, నర్సింగ్ టీమ్, good strong medical team including a senior pediatric surgeon. Thank you. సిచ్యువేషన్ లో పర్సన్తో మనం ర్యాపిడ్ గా క్లియర్ చేసి ర్యాపిడ్ ట్రీట్మెంట్ అంటే విదిన్ స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ టైం సర్జరీ ముగించుకొని అపెండిక్స్ ని క్లియర్ చేసి ఉండే పర్సన్తో క్లియర్ చేసి బేబీకి అనెస్థీషియా ఎఫెక్ట్ పడకుండా ఎంత ఫాస్ట్ గా బయటకు వస్తే అంత సేఫ్ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్ లో వీ హ్యావ్ సేవ్ బోత్ ద మదర్ అండ్ ద బేబీ. థ్యాంక్ఫుల్లీ మనం చేసిన సిచ్యువేషన్ కి వీ హ్యాడ్ అ గుడ్ టీమ్ సపోర్ట్. ఫస్ట్ 24 to 48 hours చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి అండ్ వీ సెంట్ ద మదర్ బ్యాక్ ఫర్ హర్ నార్మల్ యాంటీనేటల్ విజిట్స్. సో వీ హ్యావ్ ఫాలోడ్ హర్ వెరీ క్లోజ్లీ. ఎవ్రీ 2 weeks ఒకసారి పిలవడం, బేబీ గ్రోత్ అసెస్ చేయడం, మళ్ళీ మదర్ కి కంప్లీట్ గా ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయి బేబీ గ్రోత్ కూడా కంటిన్యూ అయింది. ఎక్కడ వరకు అంటే 9 months అంటే 37 weeks 4 days వరకు షీ హ్యాడ్ అ గుడ్ నార్మల్ ప్రోగ్రెస్ ఆఫ్ బేబీస్ గ్రోత్. అండ్ 37 weeks కి షీ హ్యాడ్ అ హెల్దీ బేబీ బాయ్ డెలివర్డ్. అండ్ ఇట్ వాస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, బికాస్ మదర్ అండ్ బేబీ లూజ్ అయ్యే సిచ్యువేషన్ నుంచి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి అండ్ నార్మల్ గా తను డెలివరీ అయ్యి 37 weeks 3.2 kgs బేబీ బాయ్ పుట్టినాడు. సో they are very happy today after 2 months. They are so grateful. We are also grateful to God, as well as we are very happy to announce this and tell our experience with Bress and the team. ఈ సిచ్యువేషన్ లో నేను చెప్పేది ఏమంటే ప్రెగ్నెన్సీలో హై రిస్క్ కేసెస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ అక్యూట్ ఎమర్జెన్సీస్ అనేవి వస్తాయి. బట్ ఆల్వేస్ ఇట్ హ్యాస్ టు బి డీల్డ్ ఇన్ అ టెర్షియరీ కేర్ సెంటర్ లైక్ మెడికవర్. అండ్ ఇందులో కూడా మల్టీడిసిప్లినరీ టీమ్ ని ఇన్వాల్వ్ చేసుకుంటాం. అందరూ అనెస్థెటిస్ట్, హైలీ ఎక్స్పీరియన్స్ అనెస్థెటిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, మన టీమ్ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్ యాక్షన్. మనకి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్, హై యాంటీబయాటిక్స్, హై లెవెల్ ఆఫ్ మానిటరింగ్ అవన్నీ ఉండి ఇమీడియట్ గా మనం యాక్షన్ తీసుకుంటే ద మదర్ అండ్ ద బేబీ బోత్ క్యాన్ బి సేవ్డ్. ఓకే మేడం, థాంక్యూ.